మన దేశంలో 10వ తరగతి వరకు ఏదో ఒక విధంగా గట్టెక్కొచ్చు. ప్రైవేట్ స్కూల్ చదువుకోనో, ప్రభుత్వ స్కూల్‌లో చదువుకోనో, ప్రభుత్వ స్కూల్‌లో చదువుకొని 10వ తరగతి వరకైతే చదువుకొని గట్టెక్కొచ్చు. కానీ ఆ తర్వాత నుంచే వస్తుంది అందరికి ఇబ్బందులు. చదువుకోవడానికి ఇష్టముండి చదువంటే ఇష్టమున్న వాళ్ళు కూడా చదవలేని పరిస్థితులు ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కరెక్ట్‌గా లేక, సరైన వసతులు లేక, ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టలేక. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌తో చాలామంది విద్యార్థులు చదువుకునే పరిస్థితి అయితే వచ్చింది. నిజంగా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మంచి పథకం. చాలామంది విద్యార్థులు దీన్ని ఎవరేమన్నా కాదన్నా చాలామంది విద్యార్థుల జీవితాలు అయితే బాగుపడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సరే బాగానే చేశారు మొదట్లో. తర్వాత లాస్ట్ సంవత్సరం పూర్తిగా ఎగనామా పెట్టేశారు. ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ఇవ్వలేదు. గెలిచిన తర్వాత చూద్దాంలే అని ఆపేశారు. తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అతను ఆపేశాడు కాబట్టి వీళ్ళు కూడా ఆపేస్తున్నారు. ఇప్పుడు 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలపై ఇది ప్రభావం పడుతుంది. చాలామంది విద్యార్థుల్ని నరకం చూపిస్తున్నారు అక్కడ ప్రైవేట్ యాజమాన్యం. డబ్బులు తెస్తారా లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు. హాస్టల్లో సరైన ఫుడ్ పెట్టడం లేదు చాలా హాస్టల్లో. మళ్ళీ దానికి తోడు ప్రతి నెల 2,000 రూపాయలు తీసుకుంటున్నారు పిల్లల దగ్గర. ఇది కాకుండా ఫీజు కట్టాలంటున్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్స్ అకౌంట్లో డబ్బులు పడకపోతే ఎక్కడి నుంచి లక్షలు తీసుకొస్తారు? మరి ఇవన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేయలేదు కాబట్టి తను కూడా ఈ కక్ష సాధింపు ధోరణులే మన దేశాన్ని దరిద్రం వైపున తీసుకెళ్తున్నాయి. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కూర్చొని దీని గురించి ఒక దీని గురించి వెంటనే మాట్లాడుకొని ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ కనుక విడుదల చేయకపోతే ఈ డబ్బులు చాలామంది పిల్లలు అగమ్య గోచరంగా తయారవుతారు వాళ్ళ జీవితాలు. కాబట్టి వెంటనే విడుదల చేసి దీని మీద ఒక పరిష్కార మార్గం చూపిస్తే మంచిది. లేదంటే కూటమి ప్రభుత్వానికి కూడా గూటం దిగే పరిస్థితులు వస్తాయి.